హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటాను. ముందుగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకు చూసారా ఫ్రెండ్స్, రియల్ డైమండ్ తీసుకురావడం జరిగింది. ఇది వేరే వాళ్ళకు మనకు గాజులపల్లి అయితే దొరికింది డైమండ్. చూడండి ఏ విధంగా మెరుస్తుందో. మన ఛానల్లో మీకు ఇంతవరకు డైమండ్ అయితే చూపించలేదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అనమాట. డైమండ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది వాళ్ళని అడిగి తీసుకొచ్చాను, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకు గాజులపల్లిలో అయితే దొరికింది. ఈ డైమండ్ వచ్చేసి వాళ్ళకు ఇది వచ్చేసి మనకు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, మన అడిగితే ఇచ్చారు. ముందుగా మన ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టోన్ అయితే ఉంటుంది కదా, స్టోన్ వాళ్ళు ఈ షేప్లో తయారు చేస్తారనమాట. ఈ షేప్లో అందుకో చూడండి ఏ విధంగా ఉంది ఇది. ఇంకా చూడండి ఏ విధంగా ఉందో. వాళ్ళు ఈ షేప్లో తయారు చేస్తారు ఫ్రెండ్స్. స్టోన్స్ మామూలుగానే స్టోన్స్ ఉంటుంది. డైమండ్ వచ్చేసి ఈ విధంగా తయారు చేస్తారు వాళ్ళు. నేను మీకు మన వీడియోలో ఇంతవరకు డైమండ్ అనేది చూపించలేదు కదా, చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి మనకు రియల్ డైమండ్. వాళ్ళు దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళకి గాజులపల్లి దొరికిందంటే ఇది. చూడండి ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్. మీకు దగ్గరికి అయితే చూపిస్తున్నా చూడండి ఏ విధంగా ఉంది ఇది. ఇది ఇటుంటుంది అనమాట డైమండ్. దీన్ని ల్యాబ్కి అయితే పంపించలేదు వాళ్ళు. ఇంకా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మీకు ఏ విధంగా అనిపిస్తున్నది. ఇది వాళ్ళకైతే గాజులపల్లి అయితే దొరికింది స్టోను. ఫ్రెండ్స్, ఇది మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది స్టోన్ అనేది. మనమైతే వాళ్ళకు గాజులపల్లి అయితే దొరికింది కదా, అందువల్ల తీసుకురావడం జరిగింది. చూడండి ఒకసారి మీరు స్టోన్ ఇది బాగా నీట్గా. ఈ చూడండి ఏ విధంగా మెరుస్తుంది స్టోను. ఇది ఫ్రెండ్స్, ఇది మనకి ఇంతవరకు డైమండ్ అనేది మీకు చూపించలేదు కదా. ఇది చూడండి మన వీడియోలో వాళ్ళకైతే గాజులపల్లి దొరికింది. ఇది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని ఏమంటారో. ఇంకా చూడండి దగ్గరికి చూడండి. ఇంకా చూడండి ఎట్లుందో. దీన్ని చేత పట్టుకోవాలంటే కూడా మనకు కొంచెం భయమే, ఎందుకంటే జారిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది విధంగా ఉంటుంది డైమండ్. ఇంకా చూడండి ఎన్ని విధాలుగా మెరుస్తుంది ఇది. ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఇట్నే స్టోన్ రూపం ఉంటుంది కదా, స్టోన్ వాళ్ళు షేప్ రూపంలో తయారు చేస్తారు అనమాట. ఇది మీకు ఏ విధంగా అనిపిస్తున్నది కూడా కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. నేనైతే డైమండ్ అనుకుంటున్నాను. ఇది వాళ్ళకైతే గాజులపల్లి దొరికింది. గాజులపల్లిలో ఇలాంటిది ఇంకొక కోమె కూడా దొరికింది అనమాట. గాజులపల్లికి ఒక మీకు దొరికింది ఇది. మొన్న రీసెంట్ కూడా ఒక మీకు దొరికింది. నేను వాళ్ళని అడిగి తీసుకురావడం జరిగింది. అందువల్ల మీకు ఈ డైమండ్కు స్టోన్స్కు ఏ విధంగా డిఫరెంట్ అంటే, మీరు ఈ డైమండ్ అయితే వాళ్ళు స్టోన్ ఈ విధంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. అది స్టోన్ వాళ్ళు మనకు షేప్ రూపంలో తయారు చేస్తారు. అందువల్ల మనకి ఈ విధంగా తయారవుతుంది అనమాట. అక్కడ గదులపల్లిలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ స్టోన్సే ఎక్కువ దొరుకుతుంది అనమాట. వీటిని మనం ల్యాబ్కి పంపిస్తే కానీ మనకు దీని గురించి తెలియదు అనమాట. ఎందుకంటే ల్యాబ్కి పంపిస్తేనే ఇది మనకు డైమండా కాదని తెలుస్తుంది. కాకపోతే నేనైతే డైమండ్ అనుకుంటున్నాం. మీకు కూడా కామెంట్ రూపంలో దీని గురించి ఏమనుకుంటున్నారో తెలియజేయండి. మనకి ఇంతవరకు డైమండ్ చూపించలేదు మన వీడియోలో. చూడండి ఇదిగో, ఇది చూసారు ఎన్ని విధాలుగా మెరుస్తుంది ఇది. ఇప్పుడు చూడండి బాగా నీట్గా చూసుకున్నట్టయితే ఇది ఎన్ని షేపులు తయారు చేశారో చూడండి. ఇది అనేకమైన షేపులు తయారు చేసినారు. ఇంకా చూడండి, ఇదైతే మంచి కాంతివంతంగానే ఉంది ఇది. అందువల్ల మీకైతే చూపించడం జరిగింది. ఇంకా చూడండి, ఇది వచ్చేసి మనకు కొంచెం నేను అంచనా ప్రకారం ఇది ఒక 3 లక్షలు ఏమో చేస్తాను అనుకుంటున్నాను. మీరు కూడా ఏమనుకుంటున్నారో తెలియజేయండి. ఇది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి స్టోను. నేను ఒకసారి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి స్టోనే దొరికింది వేరే వాళ్ళకు. ఇప్పుడు కూడా ఆమెకు కూడా ఇలాంటి స్టోనే దొరికింది. గాజులపల్లిలో అయితే ఎక్కువ హంటింగ్ చేస్తుంటారు. ఈ పుట్లగూడెంలో మాత్రం ఇలాంటి స్టోన్స్ అయితే దొరకవు ఫ్రెండ్స్. పుట్లగూడెంలో ఇలాంటి స్టోన్స్ అయితే దొరకవు. మీరు అక్కడికి వెళ్ళొద్దు. మనకు ఎక్కువ దొరికేది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు
ఇవి మనకి ఎక్కువ గాజులపల్లి ఇలాంటి స్టోన్లు దొరుకుతుంటాయి. కాకపోతే ఇవి మనం ఒకసారి ల్యాబ్కి పంపిస్తే కానీ తెలియదు అనమాట. ఇవి డైమండా కాదనే తెలియదు. వాళ్ళైతే డైమండ్ అంటున్నారు. మరి నేను కూడా డైమండ్ అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ స్టోన్ ఏదనేది. చూడండి ఒకసారి మీకు ఎన్ని విధాలుగా మెరుస్తుందో చూడండి. స్టోను డైమండ్ కాకపోతే ఈ విధంగా మెరుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, ఇది ల్యాబ్కి పంపించినామంటే దీని నాణ్యతనే తెలుస్తుంది అనమాట మనకు. మన ఛానల్ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. ఫాలో అయినట్టయితే మరిన్ని కొత్త మీకు స్టోన్స్ అయితే చూపిస్తాను. మన వీడియోలో మన ఛానల్ మీరు ఫాలో అయినారంటే మీకు డైమండ్ ఏ విధంగా వెతకాలి, ఇప్పుడు మన రీసెంట్గా జొన్నగిరి గురించి కూడా వివరించడం జరిగింది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఒక అద్భుతమైన స్టోన్ అనుకోవచ్చు. ఇది మీరు మాత్రం మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇక చూడండి ఈ స్టోను ఎన్ని విధాలుగా ఉందంటే, చూసారు ఎలా మెరుస్తుందో. చూడండి ఎలా మెరుస్తుంది ఈ స్టోను. ఇది మనకు డైమండ్ అంటే, రియల్ డైమండ్ అంటే ఇదే చూడండి. రియల్ డైమండ్ ఇట్నే ఉంటుంది అనమాట. మనకు వచ్చేసి మీకు బాగా దగ్గర చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి ఒకసారి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ తెలియజేయండి. మన ఛానల్ మాత్రం సపోర్ట్గా ఉండండి. అదేవిధంగా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి మీరు వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.